12వ అధ్యాయం భక్తి యోగం 11వ శ్లోకం. అధైతప్య శక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫల త్యాగం తతః కుర్యతాత్మవాన్. ఇక్కడ మనం ఈ చదివే శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ పూర్వ శ్లోకానికి అంటే వరుసలో క్రమంలో వస్తాయి అన్నమాట. దానికి సంబంధించి అందుకే కృష్ణుడు ఇక్కడ అయినను ఒకవేళ నీవు నా భావనను కలిగి కర్మను చేయుట ఎందును అసమర్థుడవైనచో సర్వకర్మ ఫలములను విడిచి ఆత్మస్థితుడు ఒకటకు యత్నింపుము. ఇక్కడ కృష్ణుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మనం చూసాం 5 నుంచి 6 నుంచి 10 శ్లోకాల్లో కృష్ణుడు శుద్ధ భక్తుల గురించి, శుద్ధ భక్తులు చేయలేని వాళ్ళు మధ్యమ స్థాయి, తర్వాత కనిష్ట భక్తుల గురించి చెప్పారు. ఇప్పుడు కనిష్టాధికారులు కూడా కాదు, పూర్తిగా ఇక అయినప్పటికీ కూడా నీవు నా భావన అంటే కృష్ణుడి గురించి పూర్తిగా అసలు కృష్ణ చైతన్యమే లేకుండా కర్మను చేయుట ఎందు అసమర్థుడు. కృష్ణ చైతన్యంతో కర్మ అంటే కృష్ణుడు దేవుడు అని ఈ కృష్ణ చైతన్య ఉద్యమానికి సహాయం చేయడం ఏదైతే ఉందో అది కూడా నీకు లేనట్లయితే అప్పుడు ఏం చేయొచ్చో కృష్ణుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అసమర్థుడు అయినచో కర్మ ఫలములను విడవాలి, కర్మ ఫలాన్ని వదిలేయమని చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ అందుకే ప్రభుపాద కర్మఫలాన్ని ఎలా వదిలేయాలి? ఫలములను అంటే కార్యం చెయ్యి, ఫలితం ఎలా ఉన్నా పర్లేదు అంటే మా లాభం నష్టం ఇవన్నిటిని కూడా పట్టించుకోకుండా ఇంకా ఆత్మస్థితుడు అంటే ఏంటి? నువ్వు శరీరం కాదు ఆత్మ అనే జ్ఞానాన్ని పొంది ఆత్మస్థితుడు అవ్వడానికి. ఎందుకని పూర్వం ఎవరైతే పూర్వ శ్లోకాల్లో మనం చూసాం వాళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని కలిగి కృష్ణుడు దేవుడు అని తెలుసుకొని కృష్ణుడి కోసం శుద్ధ భక్తి లేదా మధ్యమాధికారి లేదా కనిష్టాధికారిగా అంటే దాదాపు ఇక జపం ఇవన్నీ లేకుండా ఈ ఉద్యమానికి భక్తులకి సేవ చేసేటువంటిది నేరుగా పరోక్షంగా. ఇక్కడ అవన్నీ లేవు. అవన్నీ లేకుండా నీ కృష్ణుడి యొక్క భావనే లేకుండా కర్మ ఫలాన్ని నువ్వు నీ కార్యం చేస్తూ అది లాభ నష్టాలు వీటి గురించి ఆలోచించకుండా ఆత్మ గురించి తెలుసుకోవడానికి ఆత్మస్థితులు అవ్వడానికి ప్రయత్నించు అన్నారు. ఇంకా ఇక్కడ ప్రభుపాద మనకి ఒక భాషలో ముఖ్యమైన విషయం కూడా చెప్పారు. ఏంటంటే అందరూ నేరుగా కృష్ణ చైతన్యవంతులు కాలేరు, ఇక భక్తి ఇవన్నీ ఏమి చేయలేరు. అటువంటి వాళ్ళు ఇక ఏమి చేయాలంటే ఇక ఏదైతే విద్యాలయాలు లేదా వైద్యశాలలు వీటికి వాళ్ళ ఉన్న ధనాన్ని వీటిని దానం చేయడం ద్వారా నిస్వార్థ భావన అంటే అన్నీ నేనే అనుభవించాలి అనే భావన వదిలేయాలి అని చెప్తున్నారు. అంటే అది కూడా మంచిదే. అంటే నేరుగా భక్తికి భగవంతుడికి దేవతలకి వీళ్ళెవ్వరినీ ఆరాధించకుండా ఏదైనా మంచి కార్యాలకి అంటే సంఘం యొక్క అభివృద్ధి కోసం సంఘ శ్రేయస్సు కోరి సంఘంకి తనకు ఏదైతే తను సంపాదించిన ధనాన్ని వీటిని దానం చేయడం కూడా నిస్వార్థ భావనని వాళ్ళలో ఒక వ్యక్తిలో పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు అన్నమాట. అది కూడా మంచిదే, దాన్ని కూడా మనం ప్రోత్సహించవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మన భక్తులు కొంతమంది ఏమనిపిస్తుందంటే చాలా మందికి భక్తుల్లో మనం జపం చేస్తున్నాం అందరూ జపం చేయాలి, మనం తెలుసుకున్నాం అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు అందరు వ్యక్తులందరూ కూడా జపం చేయడానికి భగవద్గీత చదవడానికి లేదా మందిరం రావడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకని? వాళ్ళు పూర్తిగా తమో గుణంలో ఉన్నట్లయితే లేదా దీనికి సంబంధించి ఏ కొద్దిపాటి జ్ఞానం కూడా లేనట్లయితే వాళ్ళు ఇక్కడికి రారు. అందుకని వాళ్ళని ఈ విధంగా దానాలు ధర్మాలు ఈ విధంగా ధర్మం ఆచరించడానికి నిస్వార్థ భావాన్ని పెంపొందించుకోవడానికి కూడా ప్రోత్సహించడం అనేది తప్పు ఏమాత్రం కాదు. ఎందుకంటే సనాతన ధర్మంలో అందరూ వచ్చేసి కృష్ణ భక్తులు అయిపోవడం లేదా అందరూ హరినామం చేసేయడం జరగదు. ఎందుకని శుద్ధ భక్తులు అందరం అవ్వలేము. చివరికి ఇవన్నీ ఇట్లా ఉన్నా కూడా అందరూ జపం చేసేవాళ్ళు శుద్ధ భక్తులు అవుతున్నారు, అవ్వట్లేదు కదా. కాబట్టి మనుషుల్లో ఏంటంటే అనేక తరగతుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా కర్మ ఫలాల్ని వదిలేసి పాపపుణ్యం లేదా లాభ నష్టాలు ఇవన్నిటి గురించి వాళ్ళ ధర్మాన్ని ఆచరించి ఈ యొక్క ఏదైతే ఆత్మజ్ఞానాన్ని పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద. అది ఈ శ్లోకంలో. కాబట్టి వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు కనుక నువ్వు ఈ శరీరం కాదు ఆత్మ అనేది తెలుసుకుంటూ నీకున్న ధనాన్ని నిస్వార్థ భావన పెంపొందించుకుంటూ ఆత్మస్థితులు అవ్వడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు అనేది 11వ శ్లోకం. 12వ శ్లోకం. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగం
త్యాగాత్ శాంతిరనంతరం. ఇక ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో, ఏ అభ్యాసము? ఈ కర్మ ఫలాలను వదిలేసి ఆత్మస్థితుడు అవ్వడం అనేది, ఆ అభ్యాసాన్ని నువ్వు చేయలేకపోయినచో. ఇక్కడ మనం చూసినట్లయితే కర్మఫల త్యాగాన్ని వదిలేసి ఆత్మలో స్థితం అవడం అంటే జ్ఞానం కంటే పైనే ఉన్నట్లు వాడు, అంటే కనీస జ్ఞానం కూడా ఉన్నట్లే. కాబట్టి ఈ ఆత్మలో స్థితుడు అవ్వడానికి ప్రయత్నం చేయాలంటున్నాడు. అంటే ఇవన్నీ ఏంటంటే వరుసలో మనం చూసినట్లయితే శుద్ధ భక్తి స్థాయి నుండి ఇక దాని క్రింద స్థాయి అయినటువంటి ధ్యానం, జ్ఞానం, ఇంకా కర్మకాండ, ఇవన్నిటి గురించి ఇక్కడ కృష్ణుడు చెబుతూ ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞాన సముపార్జనమునందు నియుక్తుడు. ఇవేవి ఎందుకంటే నీకేమీ తెలియదు కాబట్టి ఇక శాస్త్రం గురించి విను, కనీసం అక్కడ విన్నావు కాబట్టి ఆత్మలో స్థితులవడానికి ప్రయత్నం చేయి. ఇక్కడ నీకు అది కూడా తెలియదు కాబట్టి కనీసం జ్ఞానాన్ని తెలుసుకో. శాస్త్రం ఏం చెప్తుంది, మనిషి ఏం చేయాలి, మనిషి జీవితం ఎటువంటిది, దీనికి సంబంధించి జ్ఞానాన్ని పొందు. అయినప్పటికీ జ్ఞానం కంటేను, ఒకవేళ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయి, కానీ జ్ఞానము కంటేను ధ్యానము, ధ్యానము కంటేను సర్వకల్మ ఫల త్యాగము మొదలైన మేలైనటివి. ఇందులో ఏది ఒకదాన్ని మించింది ఒకటి ఉంది. ఏది? జ్ఞానం కంటే ధ్యానం గొప్పదంట. ధ్యానం కంటే కూడా సర్వకర్మ ఫలత్యాగం, ఫలాన్ని, అన్ని ఫలాన్ని ఏదైతే కర్మలు చేస్తూ ఉంటాడో వాటి ద్వారా వచ్చిన ఫలాన్ని త్యజించడం అంట. అప్పుడు ఏమవుతుంది? నిస్వార్థ భావన పెరుగుతుంది కర్మఫల త్యాగం చేయడం ద్వారా. ఇవన్నీ ఒకదానికంటే ఒకటి గొప్పవి అని చెప్తున్నాడు. జ్ఞానం కంటే ధ్యానం. ఎందుకని? జ్ఞానం అంటే ఏమీ తెలియదు కనుక ఆత్మ గురించి, వాటి గురించి తెలుసుకొని ధ్యానం చేసి పరమాత్మ పైన ధ్యానం, ఇవన్నీ పరమాత్మ గురించి కూడా తెలుసుకొని కర్మఫల త్యాగం అంటే ఎవరికి? భగవంతుడి కోసం త్యజించడం ఇంకా ఉన్నతమైనది. సాధారణంగా త్యజించడం వేరు, అన్ని కూడా భగవంతుడి కోసం త్యజించడం వేరు. ఏలైనా అట్టి సర్వకర్మ ఫల త్యాగం వలన మానవుడు మనశ్శాంతిని పొందుతాడు. ఈ కర్మఫలాలను త్యజించడం వలన మనశ్శాంతిని పొందే అవకాశం ఉంది అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ముఖ్యమైనవి. మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, చాలా ముఖ్యమైనది, ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో ప్రచారం అనేది చేస్తున్నప్పుడు అందరూ హరినామే చేయకపోయినా పర్వాలేదు, కనీసం వాడు ఈ వైదిక జ్ఞానాన్ని పొందినా, ఆత్మ జ్ఞానాన్ని పొందినా, లేదా నిస్వార్థ భావాన్ని పెంపొందించుకున్నా, 4 నియమాలను పాటించగలిగిన ఏ ఒక్కటి వాళ్ళలో ఉన్నా కూడా మనం దాన్ని అభినందించి వాళ్ళని ప్రోత్సహించి ఇంకొంచెం ముందుకు వెళ్ళే విధంగా చూడాలి తప్ప, అందరూ హరినామం చేయకపోతే చాలా మంది అనుకుంటుంటారంట, వీళ్ళు వేస్ట్, వీళ్ళు అనవసరం, వాళ్ళతో పెట్టుకోకూడదు, వాళ్ళకేం చెప్పడం వేస్ట్, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అది మంచిది కాదు. ఎందుకని? మనం అందరం ఇప్పుడు ఎవరైతే మనం ఇక్కడ కూర్చొని 16 మాలలు లేదా ఎన్నో కొన్ని మాలలు చేస్తూ ఏకాదశి చేస్తున్నామంటే మనం అనేక జన్మలుగా ఇవన్నీ దాటుకొని ఈ స్థాయిలన్నీ ఇక్కడికి వచ్చామనే అర్థం ఒక విధంగా. లేదా మనకి చైతన్య మహాప్రభు భక్తుల కృప ద్వారా ఇవన్నీ దాటకపోయినా మనం ఇక్కడికి వచ్చాము. ఈ విధంగా జరిగినాయి తప్ప అందరిని కూడా జపం చేస్తేనే లేదా నామం చేస్తేనే భక్తులైతేనే మిగతా వాళ్ళంతా అభక్తులంతా కూడా పూర్తిగా మూర్ఖులు, వెధవలు, ఇవన్నీ అనుకోవడం కూడా మంచిది కాదు. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళని ప్రోత్సహించడం మంచిది. అఫ్కోర్స్ ఒక విషయం నిజం ఏంటి, శుద్ధ భక్తులు కాని వాళ్ళందరూ కూడా మూర్ఖులే మనం అందరం. ఎందుకని? మనం శుద్ధ భక్తులు కాదు కాబట్టి అజ్ఞానులని కృష్ణుడే చెప్తున్నాడు. ఎవరైతే ఈ మాయలో కొట్టుమిట్టాడుతూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు, ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగమించలేదని కృష్ణుడే అంటున్నాడు. కనుక మనం ఏంటంటే అందరినీ కూడా ప్రోత్సహించడానికి ప్రయత్నించాలి, అంతేగాని భక్తులు కాకపోతే ఇంక వాళ్ళు అనవసరం, వాళ్ళు వృధా, ఎందుకు పనికిరారు అనే ధోరణిలో ఉండడం మంచిది కాదు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు? కర్మఫల త్యాగం వల్ల కనీసం మనశ్శాంతి అనేది వస్తుంది అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. ఇక 13, 14వ శ్లోకాలు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియః. మొత్తం భగవద్గీతలో శుద్ధ భక్తుడు ఎవరు, ఎలా ఉంటాడు అని అడిగితే ఈ 2 శ్లోకాలని ఎవరిలో అయితే మనం చూస్తాం వాళ్ళు శుద్ధ భక్తులు అంతే, వేరే మాటలేం లేవు. కాబట్టి ఒక విధంగా శుద్ధ భక్తుల్ని గుర్తించడంలో ఈ 2 శ్లోకాలు మనకు ఉపయోగపడతాయి. ఏంటి దీని అర్థం? ద్వేషము లేనివాడును. చాలా ముఖ్యమైనది.
ఎందుకంటే భౌతిక సంసారంలో ఎవరో ఒకరితో మన శత్రుత్వం, గొడవ అవ్వడం, వివాదం ఏదో జరగడం, వాళ్ళ పట్ల ద్వేషం అనేది ప్రతి ఒక్కళ్ళ మనందరం చూసుకున్నట్లయితే మనసు, హృదయం లోపల చూస్తే ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. కానీ అది ఉండకూడదు. ఆ ద్వేషం ఉండకూడదు. ఎప్పుడు ఉండదు? ఇదంతా నేను భాగవతంలో చెప్పినట్లు తత్తేను కంపా సుషమిక్షమాన భుజ్యాన ఏవాత్మకృతం విపాకం అని. ఎవరైతే భక్తియుక్త సేవ చేస్తూ వాళ్ళకు వచ్చే కష్టాలన్నింటినీ కూడా తన యొక్క కర్మ ఫలితంగా భావిస్తూ భగవంతుడి కృపగా ఎదురు చూస్తూ ఎవరైతే సేవ చేస్తారో, ఎవరిని ద్వేషించకుండా వాళ్ళే ముక్తికి అర్హులు అని చెప్తుంది భాగవతం శ్లోకం. అదే ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? ద్వేషం లేనివాడును. ద్వేషం ఎవరి పట్ల ఉండకూడదు. మనకి ఎంత అన్యాయం చేసిన వాడి పట్ల అయినా కూడా మనకి ద్వేషం ఉండకూడదు. అది అది అంత సాధ్యం కాదు కదా. ఎందుకని? మనకి ఎప్పుడు కూడా వాడు మనకి చేసిన అన్యాయమే కనపడుతుంది, కానీ మనం పూర్వజన్మలో చేసిన పాప కార్యాలు, వాటి ఫలితాలు మనకి తెలియక వాళ్ళని ఎవరో ఒకళ్ళనో లేదా సంస్థనో, ఒక వ్యక్తినో, ఒక సన్నివేశాన్నో, ఒక ప్రదేశాన్నో, ఈ విధంగా ఎవరో ఒకళ్ళు నిందించడం, తప్పు పట్టడం, మన యొక్క తప్పిదానికి కారణం వాళ్ళుగా చూపించడం, వాళ్ళని ద్వేషించడం అనేది సహజంగా చేస్తూ ఉంటాం. జీవులందరికీ దయతో కూడిన మిత్రుడును. కాబట్టి ఇదేంటి? శుద్ధ భక్తుల లక్షణాలు. ద్వేషం ఉండకూడదు. జీవులందరి పట్ల కూడా, అంటే కుక్క, పిల్లి, ప్రతిజీవి, మనుషులు ఒక్కళ్ళే కాదు, అందరి పట్ల కూడా దయతో కూడిన మిత్రత్వం, మిత్ర స్వభావం. అంటే ఎప్పుడు వాళ్ళ మేలు కోరి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండడం మిత్రత్వం అంటే. అది ఇక్కడ. కాబట్టి దయతో కూడిన మిత్రుడును. దయ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇతరులకి ఏదైనా, వాళ్ళకి అర్హత లేకపోయినా ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడా అంతే. శుద్ధ భక్తులు ఏం చేస్తారు? అందరూ ఎవరైతే మాయలో కూరుకుపోయి ఆహార నిద్ర వైమైదనాల్లో కొట్టుమిట్లాడుతూ పూజలాభ ప్రతిష్ఠ కోసం పాకులాడుతూ ఉండేటువంటి జీవులకి ఏం చేస్తారు? భగవంతుడికి సంబంధించిన కృష్ణ చైతన్య జ్ఞానాన్ని, తర్వాత వాళ్ళ అనుభూతి పొందే విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి దయతో కూడిన మిత్రుడును, యజమానిత్వ భావము లేనివాడును. ఇది చాలా కష్టం. మనకేమిది? కృష్ణ చైతన్యంలో ఉండి కూడా చాలా మంది సన్యాసి, వీళ్ళందరూ ఏంటి, సన్యాసికి కూడా ఒక భావన ఉంటుంది, నాకు ఇంతమంది శిష్యులు అంటే వీళ్ళందరికీ యజమాని నేను, అది కూడా మాయే. అదేవిధంగా ఒక మందిర అధ్యక్షుడి, నాకు ఇంత మందిరం ఉంది, ఇదంతా నా కింద, ఇది మాయే. ఈ విధమైన యజమానిత్వ భావన. యజమాని ఎవరు? ఒక్కడే యజమాని, కృష్ణుడు. మనమందరం దాసులే. కానీ చెబుతాం, నేను కూడా నాతో సహా చెబుతాం. కానీ ఎప్పుడైతే మన కింద కొంతమంది శిష్యులు కానీ, లేదా మనం ఎవరికైనా శిక్షణ ఇవ్వడం కానీ, ఇవన్నీ ఏర్పడగానే ఒక ఈశ్వర భావం వస్తుంది అనమాట. ఈశ్వర భావం అంటే నేను వీళ్ళని నియంత్రించేవాడిని, వీళ్ళు నా ఆధ్వర్యంలో ఉన్నారు, లేదా నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతారు. ఈ యజమానిత్వ భావం అనేది ముఖ్యంగా గృహస్థాశ్రమాలు అందరికీ అనుభవం. నేను లేకపోతే నా భార్య, పిల్లలు ఏమవుతారో అని, కానీ నేను లేకపోతే ఈ సంస్థ ఏమవుతుందో, ఈ మందిరం ఏమవుతుందో, ఇవన్నీ కూడా యజమానిత్వ భావనే. ఆ యజమానిత్వ భావన లేనివాడై ఉండాలంట. మైత్ర కరుణయ నిర్మమో నిరహంకారం. నిర్మమో అంటే మమ అంటే నాది. ఈ యజమానిత్వ భావన అనేది ఉండకూడదు. ఇంకా ఏంటి? అహంకార రహితుడును. అహం అంటే ఈ నిర్మమో నిరహంకార అనేది ఏదైతే, మమ అంటే నిర్మమ, మమత్వం, అహంకారం, అహంత మమత్వం అనమాట. మమత్వం అంటే నాది నాది అనే యజమానిత్వం. అహంకారం అంటే నేను ఇది ఏంటి? నేను బ్రహ్మచారిని, నేను ఈ గృహస్థులందరూ మాయలో పడిపోయారు, ఇదొక అహంకారం. లేదా నేను సన్యాసిని, అందరూ నాకేందో, ఇది ఇంకొక అహంకారం. ఇవన్నీ ఉండకూడదంట. అది ఇక్కడ అహంకార రహితుడంటే. మనం ఏమనుకుంటాం? అహంకారం అంటే బయట ఒక సంస్థకి యజమాని, ఇవన్నీ కాదు. చివరికి మాయ, బ్రహ్మచారి, సన్యాసి, వీటిల్లో కూడా ఉంది మాయ. అవన్నీ కూడా వదలాలి. అందుకే చైతన్య మహాప్రభు ఏమని చెప్తారంటే, నేను సన్యాసిని కాదు, నేను గృహస్థుని కాదు, నేను శూద్రుని కాదు, నా యొక్క అసలైన స్థితి గోపీ భర్తురు పదకమలయోర్ దాస దాస దాస. అంటే గోపికలకి నాదుడైనటువంటి కృష్ణుడికి దాసులకి దాసుడిని, ఇది నా స్థితి. కానీ మనకి ఆ స్థితి మాత్రమే గుర్తుండదు, మిగతావన్నీ గుర్తుంటాయి. ఏమిటి? నేను భార్యని, భర్తని, నేను గృహస్థుడిని, నేను బ్రహ్మచారిని, నేను సన్యాసిని, నేను అది, నేను ఇది. ఇదంతా అహంకారం. అంటే నా స్థితి ఇది అనే అహంకారం మనలో ఉంది, ఖచ్చితంగా ఉన్నందులో సందేహమే లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు? ఆ అహంకార రహిత్వం ఉండాలంట. అంటే నిజమైన అహంకారం ఉండాలి. ఈ మిథ్యాహంకారం ఏంటంటే ఇవన్నీ ఇప్పటివరకు చెప్పుకోండి. నిజమైన అహంకారం ఒక్కటే, నేను కృష్ణుడి యొక్క దాసదాస, ఇది ఒక్కటే నిజమైన అహంకారం.
ఇది తప్ప మిగతా ఏ ఉన్నా మిథ్యాహంకారం. కాబట్టి నిర్మమం నిరహంకార అని చెప్తున్నాడు కృష్ణుడు. ఈ మమత్వం అహంకారం అనేది వదిలేయాలి. ఇది అంత సాధ్యమైనది కాదు. ఈ నిర్మమ నిరహంకార జరగాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది, ఇంక వేరే మార్గం ఏం లేదు. కొంతమంది అనుకోవచ్చు, మనం కూర్చొని జపం చేస్తాం, పోతుంది. 60 మాలలు కాదు, 100 మాలలు చేసినా పోదు. ఒకే ఒక్క సందర్భంలో మనం వైష్ణవులకి దాసులుగా నిజంగా సేవ చేస్తూ, ఒక గురువు దగ్గర దీక్ష తీసుకొని గురువు శిష్యుడిగా ఉంటూ అది చేస్తే తప్ప ఈ మమత్వం అహంకారం తొలగిపోదు. మన ఎవ్వరికి కూడా తొలగిపోదు. ఎంతైనా చేయొచ్చు, ఎంతైనా చదవచ్చు భాగవతం ఇవన్నీ, కానీ వాటిని ఆచరణలో పెట్టడం ఏంటి? దాసు అంటే అర్థం ఏంటి? వాళ్ళకే మనం దాసుడు అవ్వడం. కానీ మనం ఏం చేస్తున్నాం? నేరుగా నేను కృష్ణుడికి సేవ చేస్తున్నాను ఏం చెప్పుకుంటున్నాం? ఈ అహంకార రహితుడు అవి ఉండాలి. యజమానిత్వ భావన లేకుండా ఉండాలి, అహంకారం లేకుండా ఉండాలి. ఈ రెండు చాలా చాలా ముఖ్యమైనవి. ఇవి తొలగాలంటే మనం వైష్ణవులకి దాసత్వం చేస్తే, అందుకే తప్పనిసరిగా దీక్ష తీసుకోవడం ఇవన్నీ ఎందుకు? ఏదో ఒక వైష్ణవుడికి భక్తుడికి మనం దాసులం అవుతాం. ఈ దాసులం అయినప్పుడు మాత్రమే తొలగిపోయేది ఏంటి? యజమానిత్వ భావం, అహంకారం, మమత్వం, నిర్మమో నిరహంకార, నాది అనే భావన, నేను అనే భావన తొలగిపోవాలంటే వైష్ణవులకి మనం దాసులం అవ్వవలసిందే. అది తప్ప ఇంకొక మార్గం లేదు. వాటి ద్వారానే, ఆ వైష్ణవుల ద్వారానే, ఉన్నతమైన వైష్ణవులు మనల్ని మందలించినప్పుడు, మనల్ని సరిచేసినప్పుడు ఆ విధంగానే ఈ భావనలు తొలగిపోతాయి తప్ప పోవు. కాబట్టి ఇప్పుడు కానీ కలియుగంలో ప్రస్తుతం సమస్య ఏంటంటే, దీనికి మనం వాళ్ళకి అవకాశం ఇవ్వము. ఉన్నత భక్తులకి వాళ్ళు తిడితే మనం పారిపోతాం, వాళ్ళు కఠినంగా మాట్లాడితే ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారంటాం. అంతేగాని మన అహంకారాన్ని వాళ్ళు తొలగిస్తున్నారు అనేది మనకు అర్థం కాని విషయం. అక్కడ ఇంకా సుఖ దుఃఖములు రెండింటి యందును సమభావము కలవాడును. ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు? సుఖ దుఃఖాల రెండింటిలో కూడా సమభావాన్ని కలిగి ఉండాలంట. ఎవరికి ఉంటుంది సుఖ దుఃఖాల్లో? అందరికీ సుఖం ఇష్టమే. మంచి ధనం, చక్కని ఆహారం, చక్కని నిద్ర, చక్కని కీర్తి ప్రతిష్టలు, చక్కగా స్త్రీ పురుషుల మధ్య మైదున సుఖం, ఇవన్నీ అందరికి కావాలి. ఇవి కాకుండా మరి దుఃఖాన్ని కూడా సమానంగా చూడాలట జీవితంలో. సుఖ దుఃఖములు రెండింటి యందును సమభావము కలిగిన వాడై ఉండాలి. అందుకే చెప్పాను నేను మొదట్లోనే, ఈ 2 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, ఈ 2 శ్లోకాలు సాధారణంగా 2 శ్లోకాల్లో ఉన్న లక్షణాలు కనపడే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. రెండింటి యందు కూడా సమభావాన్ని కలిగి ఉండాలట. అది చాలా కష్టం, కానీ అది సాధన. భక్తుల యొక్క సాంగత్యంలో సాధన చేయగా ఈ భావాన్ని పొందవచ్చు. ఎందుకంటే ఈ 2 శ్లోకాల్లో ఏదైతే శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు ఉన్నాయి, ఇవి ఒక జీవితం, కొన్ని జీవితాలు సాధన చేస్తే వచ్చేవి. ఏదో ఒక సంవత్సరం 2 ఏళ్ళలో చాలా మంది అంటారు, మేము 10 ఏళ్ళు భక్తి చేసి శుద్ధ భక్తులు అవుతామా, లేదంటే మాకు దీక్ష వచ్చేస్తుందా, లేదంటే మేము దీనికి అర్హత సాధిస్తామా, 4 ఏళ్ళు చేస్తే. ఇవన్నీ కూడా చెప్పేవి కావాలన్నమాట. 4 ఏళ్ళు చేస్తే ఇది వస్తుంది, 10 ఏళ్ళు చేస్తే అది వస్తుంది, 20 ఏళ్ళు చేస్తే ఇలాంటివి ఏమి లేవు ఇక్కడ. మన యొక్క శ్రద్ధని బట్టే మన పురోగతి అనేది ఉంటుంది. అంతేగాని మీరు 10 ఏళ్ళు చేస్తే మీకు డిగ్రీ, ఇన్నేళ్ళు చేస్తే అది, మీకు ఎక్స్పీరియన్స్ కాబట్టి మీకు జీతం పెరిగినట్లుగా ఇక్కడ కూడా ఏదో మనం భక్తిలో పురోగమించడం ఇట్లాంటివన్నీ జరగవు. మనం శ్రద్ధతోటి భక్తులు చెప్పింది మనం ఆచరించాలి. ఇంకా ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఏంటి? మమకారం, అహంకారం తగ్గడానికి ఉన్నత భక్తుల ద్వారా మందలించబడడం, సరిదిద్దబడడం, అది సరిదిద్దే అవకాశం మనం వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇవ్వం. అదేమంటే మేము గృహస్థులం ప్రభు, మేము వెళ్తాం, మా పని మేము చూసుకుంటాం, మేము మీలాగా అన్నీ చేయలేం కదా అంటారు. సరే, అన్నీ చేయలేవు కాబట్టి గృహస్థుగానే ఇక్కడే ఉండు, అహంకారంతో మమకారంతో ఇక్కడే ఉండాల్సింది, తప్పదు. అందుకే ఏమని చెప్తున్నాను నేను, అనేక సార్లు చెప్తూ ఉన్నాను ఒకే విషయం. ఎప్పుడు కూడా గృహస్థులాగా అలా ఉండడం కాదు, వానప్రస్థంలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే పిల్లల బాధ్యతలు అయిపోతే వానప్రస్థం అంటే వానప్రస్థాశ్రమంకి వెళ్ళి ఇక శారీరక సుఖాలు వదిలేసి భగవంతుని గురించి నామం చేయడం, భక్తి చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. అప్పుడే దీని గురించి, అంటే ఈ లక్షణాల గురించి మనం ఏమైనా అంటే పొందే అవకాశం ఉంది. కానీ ఎంతకాలం నేను గృహస్థుడినంటే మాత్రం చాలా కష్టం. ముఖ్యంగా అందున కలియుగంలో ఈ యొక్క నగరంలో ఎవరైతే జీవిస్తున్నారో, పెద్ద పెద్ద నగరాల్లో జీవనం,
హర్రీ బర్రీ, ఎప్పుడు హడావుడి, పొద్దున్న లెగిస్తే మళ్ళీ సాయంత్రం అయిపోతుంది, ఎప్పుడు అయిపోతుందో తెలియదు, అలాగ తయారైన ఇటువంటి వాతావరణంలో భక్తి అనేది ఏదో ఊరికే నామమాత్రంగా పైపైన ఒక బొట్టు పెట్టుకోవడం, హరే కృష్ణ అనడం, లేదా గుడికి వెళ్ళడం తప్ప మిగతా భక్తి, అసలైన భక్తి చేయడానికి సమయం అనేది ఉండదు. అందుకే వానప్రస్థాశ్రమం తప్పనిసరి. ఈ సుఖ దుఃఖాలు రెండింటిలో కూడా సమభావాన్ని కలిగి ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. ఎందుకని ఇవన్నీ కలిగి ఉన్నవాడు కృష్ణుడికి ఇష్టం అంట. ఆ వ్యక్తి రెండింటి యందు సమభావం గలవాడు. రెండిట్లో సమభావం ఎప్పటికి రాదు, అది సాధన సాధన సాధన. ఇంకా సహనశీలుడును, రెండిట్లో సమభావం అంటేనే సహనశీలుడు. ఇంకా సహనశీలుడు అయి ఉండాలంట, అంటే ఓర్పు వహించాలంట. ఇప్పుడు ప్రస్తుతం తక్కువ ఏంటి సంఘంలో అంటే, బాగా తక్కువ, ఎక్కడైనా ఓర్పే తక్కువ. చిన్నది ఏదన్నా, ఎంత కారుకి ఏదన్నా గీసుకుంటే వాడిని ఏదో అయిపోయినట్లుగా ఇద్దరు తనుకుంటారు రోడ్డు మీద, వాడు బండోడో కారోడో ఇంకేదో. లేదా ఒక ఇంటి పక్కన ఒకళ్ళు, లేదా వ్యవసాయం చేసేటప్పుడు ఒకడు కొంచెం నేల వాడి దాంట్లో దున్నుకితే ఇంకా ఇద్దరు తన్నుకోవడం మొదలు పెడతారు. అదేవిధంగా అన్నదమ్ములు కానీ ఏదైనా ఒకరికి తక్కువ ఒకరు ఎక్కువ వస్తే చాలు, ఇంకా ఓర్పు లేదు. లేదా ఒకడికి కొంచెం ఇబ్బంది వచ్చిన ఓర్పు వహించి ధర్మం ఏమిటి, నేను ఎందుకు ఇలా చేయాలి, వాడి మీదకి నేను ఎందుకు యుద్ధానికి వెళ్ళాలి అనే ఆలోచన కూడా లేకుండా వెంటనే, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఇందులోనే ఉంది. అన్ని ఏ దేశాలు, అమెరికా వియత్నాం అని, ఇండియా పాకిస్తాన్ అని, ఇండియా బంగ్లాదేశ్ అని, రకరకాలుగా ఎక్కడ చూసినా యుద్ధం, గొడవలు, కొట్లాటలు. అవి దేశాల మధ్య, మరి రాష్ట్రాల మధ్య, మళ్ళీ జిల్లాలు, అందులో ఊళ్ళలో ఇంట్లో వాళ్ళు, కుటుంబం, భార్యాభర్తలు అందరూ కొట్టుకుంటున్నారు. కారణం ఓర్పు అనేది ఏమాత్రం లేదు. సహనశీలుడు ఎవ్వరూ కాదు. ఇది సహనశీలుడు అయి ఉంటాడంట ఈ శుద్ధ భక్తుడు. సదా సంతృప్తుడును, సహనశీలుడు సదా సంతృప్తుడు అయి ఉంటాడు. సంతృప్తుడు అవ్వాలంటే ఆత్మారాముడై ఉండాలి. సంతృప్తి ఎవరికి ఉంటుంది? ఆత్మారాముడు అంటే ఆత్మలో, తనలోనే తాను ఆనందాన్ని అనుభవిస్తూ. ఇప్పుడు సామాన్యంగా జనులు ఏంటి, ఒక యవ్వనం రాగానే పురుషుడు నాకు ఒక స్త్రీ కావాలి, నేను సుఖంగా ఉండాలంట, వివాహం. కానీ ఆత్మారాముడు తనలోనే. ఆ తర్వాత వివాహం అయిన తర్వాత అమ్మో మాకు ఇంక పిల్లలు కావాలి, వాళ్ళకి పిల్లలు వస్తారు, సరే పిల్లల్ని పెద్ద చెయ్యాలి, లేదంటే వాళ్ళకి సుఖం ఉండదు. తర్వాత వాళ్ళకి ఉద్యోగం, వాళ్ళకి పెళ్లి చేయాలి, లేదంటే సుఖం ఉండదు వాళ్ళకి. ఇది కాదు ఆత్మారాముడు. ఎవరు ఎలా ఉన్నా, ప్రపంచం ఎలా పోయినా, ఎవరు ఏం జరుగుతున్నా, ఆత్మారాముడు సంతృప్తి కలిగిన వాడు ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా వాడికి దుఃఖం ఉండదు. ప్రపంచం అంతా ఎలా పోయినా పర్వాలేదు. ఎందుకని? ఈ వ్యక్తి శుద్ధ భక్తుడు భగవంతుడిలోనే మనసు లగ్నం చేసి, భగవంతుడి నామం చేసి భక్తిలో నిమగ్నమై ఉన్నాడు కనుక ఆనందాన్ని కలిగి ఉంటాడు, ఆత్మారాముడై ఉంటాడు. కానీ సామాన్యులు అలా కాదు కదా. చిన్నప్పుడు వాడు చదవాలని, చదివి ఉద్యోగం తెచ్చుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేస్తే సుఖం అని అలాగా శ్మశానం వరకు వెళ్ళిపోతాడు అనమాట. కానీ నిజమైన సుఖాన్ని అనుభవించాడా అని ఎప్పుడైనా అడిగితే సరిపోలేదు, నాకేం నిజమైన సుఖం రాలేదని చెప్తారు ఎవరైనా. ఇంకేదో చదివితే వస్తుంది, ఉద్యోగం వస్తే వస్తుంది చెప్తూనే ఉంటాం. మా పిల్లలకు కూడా చెప్తూనే ఉంటాం, ఇది చేయండి మీ జీవితం సెటిల్ అయిపోతుంది. సెటిల్ ఎక్కడ అవుతుంది? శ్మశానంలో సెటిల్ అవుతుంది మన జీవితం. ఎందుకని? ఇంకా అక్కడితో ఇంక మన ప్రయత్నం ఈ జన్మకి ఆగిపోతాయి. మళ్ళీ జన్మించడం, మళ్ళీ మొదలు పెట్టడం. ఇది ఎప్పటికి ఆగుతుందంటే, ఇదిగో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు కదా, ఎవరైతే నన్ను ఆరాధించి నా యందే మనసు లగ్నం చేస్తారో అప్పటి వరకు నీ యొక్క కోరికలకు అంతం లేదు, నీకు శాంతి లేదు, నీకు దుఃఖం ఖాయంగా ఉంటుందని చెప్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడు కృష్ణుడు? సదా సంతృప్తుడు. ఏదో కొన్ని సమయాల్లో సంతృప్తుడు కాదు, సదా నిరంతరం సంతృప్తుడు. ఇంకా ఆత్మ నిగ్రహం కలవాడు. సంతృప్తితో పాటు ఆత్మ నిగ్రహం అంటే ఊరికూరికిన కోపం, ఊరికూరికిన తాపం, దుఃఖం లేదా ఆందోళన వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా ఉండవట. ఆత్మ నిగ్రహం కలిగిన వాడే ఉండవు. ఇంకా ఆత్మ నిగ్రహం కలవాడును. ఎప్పుడు ఇంద్రియాల పట్ల నిగ్రహం ఉంటుంది, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడై ఉంటాడు. ఇంద్రియ నిగ్రహం కూడా చాలా కష్టం ఇప్పుడు. ఎందుకంటే కొన్నిసార్లు భక్తులు ఎలా ఉన్నారంటే, కొంతమంది భక్తులు అంటారు, వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు, వాళ్ళ పైన ఆధారపడిన కొత్త భక్తులు ఇలా చెప్తుంటారు, నువ్వు నా మాట వినకపోతే నువ్వు అపరాధం చేసినట్లు, నేను చెప్పినట్లే నువ్వు చెయ్యాలి, లేకపోతే నువ్వు అపరాధి అయిపోయినట్లు అని చెప్తూ ఉంటారు. నిజానికి ఏ వ్యక్తి కూడా తను తాను గొప్ప వైష్ణవుడికి ఎప్పుడు అనుకోడు, శుద్ధ భక్తుడు కూడా అనుకోడు. కానీ అలాంటిది మనమే వెళ్ళి నువ్వు నన్ను వినకపోతే నువ్వు అపరాధివి లేదా ఇలా చేయడం అనేది ఏంటి? అది ఏం ఆత్మ నిగ్రహం? ఒకవేళ వాళ్ళు వినకపోతే వాళ్ళ మానాన్ని వాళ్ళు వదిలేస్తారు. అంతేగాని
వినకపోతే నువ్వు అపరాధం చేసినట్లు అంటే, ఏ వైష్ణవుడు కూడా నువ్వు నా మాట వినకపోతే నువ్వు అపరాధం చేసినట్లే, నేను వైష్ణవుడిని, నువ్వు అపరాధం ఇలాంటివి ఏమి ఉండవు. ఆత్మ నిగ్రహం కలిగిన వాడు ఎప్పుడు కూడా, ఇంకా ఒకవేళ శుద్ధ భక్తుడు అయినప్పుడు కూడా ఎవరైనా నిజంగా తప్పు చేసినా అతను వాటిని తప్పుగా పరిగణించడు, అపరాధంగా పరిగణించడు. వాడికి తెలియదులే అనుకుంటాడు, లేదంటే నా యొక్క కర్మ కనుక వాళ్ళు నన్ను ఇలా అంటున్నారని అనుకుంటాడు. కానీ నేను భక్తుడిని, వైష్ణవుడిని, నన్ను ఇలా అంటున్నారని ఈ విధంగా నిగ్రహాన్ని కోల్పోడు. ఇంకా తన మనోబుద్ధులను నా యందు లగ్నం చేసి, మనస్సుని బుద్ధిని నా యందు లగ్నం చేసి, ఎవరు? కృష్ణుడు యందు నా యందు అంటే. కానీ ఇదే శ్లోకాన్ని మాయావాదులు తీసుకొని నా యందు అంటే కృష్ణుడు కాదు బ్రహ్మజ్యోతి అని చెప్తూ ఈ బ్రహ్మజ్యోతి పైన మనసు లగ్నం చేసి నువ్వు అక్కడికి చేరుకోవాలని మొత్తం మాయ చేసేస్తారు అన్నమాట. కానీ ఇక్కడ నా యందు అంటే కృష్ణుడి యందు లగ్నం చేసి దృఢ నిశ్చయముతో, ఇంకా ఏమంటున్నాడు? మయ్యర్పిత మనోబుద్ధి, నాకు అర్పించి మనస్సుని బుద్ధిని అర్పించి మద్భక్త, నా భక్తియుక్త సేవయందు సమే ప్రియ, నిమగ్నుడైనట్టి వాడును అగు భక్తుడు. ఈ విధంగా ఈ అన్ని లక్షణాలతోటి ఉన్నటువంటి భక్తుడు నిరంతరం నా యొక్క దృఢ నిశ్చయంతో, నిశ్చయం కోల్పోకుండా, అంటే ఇక కృష్ణుడికి ఇప్పటి వరకు చేశాంలే కొంత ఇంద్రియ భోగం చేద్దాం అనేది కాదు, ఇక నిశ్చయం, దృఢ నిశ్చయంతో ఇక ఎప్పుడు మరణించే వరకు కృష్ణుడు తప్ప నాకు వేరే మార్గం లేదు అనేటువంటి నిశ్చయంతో చేసే భక్తుడు కృష్ణుడికి నాకు మిక్కిలి ప్రియుడు అని చెప్తూ ఉన్నాడు ఈ 2 శ్లోకాల్లో. ఈ 13, 14 శ్లోకాలు చాలా చాలా ముఖ్యమైనవి. మనకి చాలా స్పష్టంగా ఈ గుణాలు కనిపిస్తూ ఉంటాయి కొంచెం, కాకపోతే కొద్దిగా గమనించాలి మనం భక్తుల్లో, అప్పుడు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. కానీ శుద్ధ భక్తులు నిజంగా ఎవరైనా ఈ గుణాలు ఉన్నా వాళ్ళు దాన్ని మన ముందల ప్రదర్శించరు. ప్రదర్శించి నేనేదో శుద్ధ భక్తుడిని నిరూపించుకోవాలని వాళ్ళు ఎప్పుడూ అనుకోరు. కాబట్టి మనలో కూడా ఎంతో కొంత భక్తి ఉంటే తప్ప ఈ గుణాలు ఉన్న భక్తులు మనకు కనపడరు. ఎందుకంటే మనం బంగారం, మంచి బంగారం గురించి తెలియాలంటే మనకు కొంత అవగాహన ఉండాలి. అలాగే మనం మంచి భక్తుల్ని పట్టుకొని మనలో కూడా ఎంతో కొంత భక్తి భావన, అంటే కృష్ణుడు దేవాదేవుడు కనుక భగవంతుడి పట్ల భావన, భక్తి భావన అనేది కొంచెం ఉంటే అప్పుడు నిజమైన వాళ్ళు మనకు కనపడతారు, గుర్తించగలరు. మనలో ఏమాత్రం లేకుండా శుద్ధ భక్తులను గుర్తించడం కష్టం. చాలా మంది ఏంటంటే భౌతికంగా ఇంద్రియ భోగంతో, భౌతిక భావంలో ఎక్కువగా ఉండి మనం ఏంటంటే నిజమైన భక్తుల్ని గమనించకపోతే, అందుకని వాళ్ళతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే అపరాధం నిజంగానే అవుతుంది. వాళ్ళు తీసుకోరు నిజమైన భక్తులు, కానీ మనకి అపరాధం అవుతుంది, భగవంతుడు తీసుకుంటాడు అన్నమాట. వాళ్ళకి మనం ఏమైనా తప్పు చేసినట్లయితే కృష్ణుడు బాధపడతాడు, వాళ్ళకి ఏమైనా చేస్తే. ఆ వాళ్ళు బాధపడరు శుద్ధ భక్తులు ఎప్పుడు. కానీ ఎందుకని ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడికి ఏమైనా చేస్తే వాడి తండ్రి బాధపడి మనల్ని కొడతాడు, వాళ్ళ తండ్రి, పిల్లవాడికి తెలియదు. అలాగే శుద్ధ భక్తులు మనల్ని ఏం చేయకపోయినా, శుద్ధ భక్తుల పట్ల మనం ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తే కృష్ణుడు బాధపడి మనల్ని బాధ పెడతాడు, మన దుఃఖానికి గురవుతాం. కాబట్టి ఇవన్నీ తెలియాలి అంటే మనలో ఎంతో కొంత భక్తి ఉండే తప్ప ఈ గుణాలు ఉన్న వాళ్ళు మనకి తెలియదు. ఒకవేళ ఉన్నా వాళ్ళని మనం ఆశ్రయించాం. ఎందుకని? మన భక్తి, మన కోరిక అనుసారమే దొంగ భక్తుల్ని, దొంగ స్వామీజీల్ని మనం మోసం చేసేవాళ్ళని. ఎందుకని? మనకు డబ్బే కావాలి కదా. కాబట్టి ఆ మోసం చేసేవాడి దగ్గరికి ఏమైనా వెళ్తాం. అంతేగాని నిజంగా భక్తి నేర్పించి, నాయన భక్తి చెయ్యి, ఇవన్నీ కోరికలన్నీ కూడా అనవసరం నాయన, నిజంగా కృష్ణుడు యొక్క శుద్ధ భక్తే ముఖ్యమైంది అని చెప్పేవాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. ఎందుకని? మనలో అది లేదు కనుక. ఇక 15వ శ్లోకం. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్స చ మే ప్రియః. ఎవరికి కష్టము కలిగించని వాడు. ఇంకా లక్షణాలు కూడా చెప్తున్నాడు, శుద్ధ భక్తుల లక్షణాలు. అతనిలో ఏ లక్షణాలు ఉంటాయి? ఎవరికి కష్టము కలిగించడు అంటే ఆ శుద్ధ భక్తుడి ద్వారా ఎవరు బాధపడరు. అలా అని కొన్నిసార్లు శుద్ధ భక్తులు ఇచ్చే ఉపదేశాల ద్వారా ఏంటి ఆయన అలా చెప్తున్నాడని సామాన్యులు బాధపడవచ్చు. అది కాదు ఇక్కడ చెప్పేది. వాళ్ళ ద్వారా నిజంగా వీళ్ళ జీవితంలో వాళ్ళ ద్వారా ఎటువంటి కలతలు ఉండవు. శుద్ధ భక్తులు ఎప్పుడు ఇతరులకు కష్టాన్ని ఇవ్వరు. ఎవరి చేతను కలతకు గురి కారు. మళ్ళీ ఎవరికి కష్టాన్ని ఇవ్వకపోవడమే కాక ఎవరు ఏమి చేసినా కూడా వాళ్ళు కలతకు కూడా గురికారు. ఎందుకని?
ఎవరేమైనా చేసినా ఈ సంపద నాది కాదు, ఈ ఇల్లు నాది కాదు, వాళ్ళు ఇల్లు దోచుకున్నారు పోనీ, నా భార్య పిల్లలు అందరూ పోయారు పోనీ, ఇవినేవి నావి కాదు, నా సంపద నాది కాదు, ఈ చివరికి నా దేహమే, ఈ దేహమే నాది కాదు, ఈ దేహానికి ఏదో అయితే నేనెందుకు అవతల వాడి మీద పడి ప్రతీకారం తీర్చుకోవడం, ఇవన్నీ ఆ ధోరణిలో. అంటే అంత ఉన్నతమైన చైతన్యంలో మనమైతే లేము, అంత ఉన్నతమైన చైతన్యంలో ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని ఎవరు కలతకు గురి చేయలేరు, మనం గురి అవుతాం, కానీ వాళ్ళు ఎవరికి కలత పెట్టరు, కలతకు గురి కారు. ఇంకా సుఖ దుఃఖములందు మళ్ళీ అదే హర్షామర్ష ముందర శ్లోకంలో కూడా 2 శ్లోకాల్లో కూడా వచ్చింది. సుఖ దుఃఖాల్లో సమానంగా ఉండేవాడు, సుఖ దుఃఖములందును భయోద్వేగములందును సమచిత్తుడు. ఈ రెండింటిలో కూడా సమానంగా ఉండడం, సుఖ దుఃఖాలలో, లాభ నష్టాలలో, అన్ని పరిస్థితుల్లో కూడా సమానంగా సమచిత్తులై ఉండటం అనేది చాలా కష్టం. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, అటువంటి వాళ్ళు, సమచిత్తులైనటువంటి వాళ్ళు నాకు చాలా ప్రియుడు, వాళ్ళే ప్రియమైనటువంటి వాళ్ళు. అంటే దీని అర్థం ఏంటి, మనం ఏదో మందిరానికి అప్పుడప్పుడు వెళ్ళి మందిరం శుభ్రం చేస్తే మనమే కృష్ణుడికి ప్రియమవు. పూర్తిగా మన యొక్క సమయాన్ని 24 గంటలని, మనస్సుని, బుద్ధిని, అన్నింటినీ కృష్ణుడికి అర్పించి దేని ద్వారా కలత చెందకుండా, అందరి పట్ల సమభావంతో, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, ఎప్పుడు ఆయనలోనే ఆయన గురించే, కృష్ణుడి గురించే మనసులో ఆలోచిస్తూ సేవ చేస్తే అప్పుడు మనం కృష్ణుడికి ప్రియమైన వాళ్ళం అవుతాం. అప్పటి వరకు కూడా కృష్ణుడి యొక్క కృప మనకి ఎప్పుడు ఉంటుంది, ఉంటేనే మనం ఇక్కడికి వచ్చి వింటున్నాం, లేదా భక్తి చేస్తున్నాం, మందిరం లేదా భక్తులకు సేవ చేయగలుగుతున్నాం, ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఏమని, కానీ పూర్తి కృప అంటే అప్పుడు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, పూర్తి కృపతో పాటు మనం భగవద్ధామాన్ని చేరుకుంటాము, కృష్ణ ప్రేమని పొందుతాము, కృష్ణుని నేరుగా సేవించేటువంటి దాస నిజమైన అహంకారంతో దాసులంగా అప్పుడు మనం ప్రవర్తిస్తాం. అప్పుడు ఇక భౌతికమైన దేని గురించి ఇక ఆలోచనలే ఉండవు. పూర్తిగా ఇక్కడ ఉన్నప్పటికి కూడా ఈ దేహంలో అన్నీ మరిచిపోయి కృష్ణ చైతన్యంలోనే ఉంటాం. ఇక భార్య భర్త ఎవరు మనకి సంబంధం లేదు. ఇక్కడ ఈ దేహంలో ఉన్నా కూడా అందరూ ఒకటే, జీవులందరూ ఒకటే. అంటే దీన్ని బట్టి మనం ఎంత దూరంలో ఉన్నాం అసలు కృష్ణ ప్రేమకి, ఇప్పుడు మనం అర్థం చేసుకుని చాలా దూరంలో ఉన్నాం. ఇది మన పరిస్థితి. హరే కృష్ణ. చెప్పండి, మీరు చెప్పండి. మనం అంటే ఎవరైతే గృహస్థాశ్రమంలో ఉంటారో వాళ్ళకి మనకి మామూలుగా బాహ్య ప్రపంచంతో సంపర్కం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా మనం బయట ప్రపంచంతో ఉద్యోగం కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, లేకపోతే గృహిణి కావచ్చు, అంటే ఒక పాత్రలో మనం పోషించాలన్నమాట. అది దానిలో మనం దాన్ని సీరియస్ తీసుకోకపోతే ఆ పని కూడా చేయలేం ప్రాపర్గా, అంటే దాన్ని శ్రద్ధగా చేయాల్సి వస్తుంది. సో అయితే ఇప్పుడు ఒకసారి ఏమవుతుంటది అంటే మనకి ఆ పాత్రలో లీనమైపోతాం ఎక్కువగా. అంటే ఇప్పుడు ఒక వర్క్ చేయాలనుకోండి, ఆ వర్క్ లో బాగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం అనమాట. సో మళ్ళీ మనం ఈ సహజ స్థితికి, అంటే మళ్ళీ మనం భక్తిలోకి రావడానికి దానికి ఏ రకమైన మన సాధన ద్వారా మనం ఆ పాత్ర చేసేటప్పుడు ఆ పాత్రని దానికి తగ్గట్టుగా ఉండి న్యాయం చేయాలి. అంటే ఇప్పుడు అర్జునుడిని తీసుకోండి, ఇప్పుడు అర్జునుడికి క్షత్రియ యుద్ధం చేయాలి ఆయన, అప్పుడు ఆయన అప్పుడు సీరియస్ గా ఫోకస్ చేయాల్సి వస్తుంది ఆయన. అదే రకంగా మన జీవితంలో ఇన్ని రకాల పాత్రలు పోషిస్తూ మళ్ళీ మనం భక్తి చేసుకోవడం కోసం మన త్వరగా, అంటే అవన్నీ చేసుకుంటూ మళ్ళీ మన సహజ స్థితికి రావడానికి ఎలా ప్రయత్నించాలి యాక్చువల్ గా ఒక భక్తుడు. అర్థమైంది. ఇక్కడ ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు ఈరోజు ఇస్కాన్ కానీ లేదా కృష్ణ చైతన్య ప్రచారం కానీ అందరూ చేసేది ఏంటంటే, అందరి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి పుస్తకాలు ఇవ్వడం, లేదా జపం చేయించడం, లేదా నియమాలు పాటించడం, ఈ విధంగా ఇది చేస్తున్నారు. ఇది ఒకవైపు ఉండాలి, అవసరం కూడా, అదేం బుద్ధని కాదు. కానీ అంత మాత్రాన సరిపోదు, ఇంకా శిక్షణ అవసరం, జ్ఞానం ఇవ్వాలి. ఏంటంటే ఈ నగరాల్లో ఇప్పుడున్న నాగరికత ఏదైతే నవీన మోడర్న్ సివిలైజేషన్ అనేది దరిద్రపు సివిలైజేషన్, ఇది పనికి మాలిన చెత్త అనేది అర్థం కావాలి మొట్టమొదట మనకి. అంటే చెత్త జీవన విధానం అనేది మనకు అర్థమైతే, ఎందుకంటే మీరు అన్నారు ఇప్పుడు ఒక భార్యగా లేదా జాబు, ఇవన్నీ ఏంటి ఈ నవీన నాగరికతలో ఉన్నవి. పూర్వం ఇవేవి లేవు, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, క్షత్రియ బ్రాహ్మణ వయసు ఇది. కాబట్టి మొట్టమొదటి ఈ అవగాహన కూడా ఇవ్వాలి. కానీ ఇది చాలా తక్కువ మంది ఇస్తారు దీని పట్ల. ఎందుకని దీన్ని అంతటిని ఇది నాన్ సెన్స్ అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు సమస్య ఇస్కాన్లో వాళ్ళ యొక్క పాత్రలు ఇప్పుడే చెప్పుకున్నారు కదా, టెంపుల్ ప్రెసిడెంట్గా నేను కొనసాగాలంటే సిటీలో జనం ఉండాలి, ఉండి వాళ్ళు డొనేషన్ ఇట్లా ఇస్తూ ఉంటే
వాళ్ళు అప్పుడు నేను ప్రెసిడెంట్ కొనసాగి అంత బాగా ఉంటుంది, నా పొజిషన్ ఉంటుంది. కానీ మనం ఈ సిటీల్లో ఇవన్నీ ప్రచార కేంద్రాలు పెట్టడం ఉద్దేశం జనాల్ని అక్కడే ఉండి భక్తి చేసుకోమని చెప్పడం కాదు. కాబట్టి అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా మనకి వ్యవసాయ క్షేత్రాలకి, అంటే పల్లెటూరు వంటి వాతావరణంలో వెళ్ళి మనకు కావాల్సింది పండించుకుంటూ ఒక ఆవుని ఇలా పెట్టుకొని జీవిస్తూ భక్తి చేయడానికి అక్కడ సమయం ఎక్కువ ఉంటుంది. ఇది ఈ గృహస్థులకి ఇవన్నీ మరి ఇది ఉన్న పళంగా అవ్వదు, కానీ ఈ అవగాహన అనేది ఎప్పటికప్పుడు మనం కల్పిస్తూ ఉండాలి. ఇది ఒకటి. కాబట్టి మీరు అన్నట్టుగా ఈ నవీన నాగరికతలో ఏదైతే మోడర్న్ సివిలైజేషన్లో ఉన్నటువంటి లోపాలు చాలా ఉన్నాయి, వాటిలో మనకి సమయం అనేది దొరకదు ఒకటి. రెండోది, గృహస్థాశ్రమంలో ఉన్న, ఒకవేళ పల్లెటూరులో ఉన్న, వ్యవసాయ క్షేత్రంలో ఉన్న గృహస్థాశ్రమంలో కానీ వాళ్ళు ఉంటే సమయం తక్కువే ఉంటుంది. ఎందుకని పిల్లల్ని పోషించడం, భర్త, ఈ విధంగా మీరు అన్నట్లుగా భార్య భర్త రకరకాల పాత్రలు, రకరకాలుగా సమయం అనేది వృధా అవుతుంది. కనుకనే దాని నుంచి కూడా బయటపడడం కోసం వానప్రస్థం ఉంది, ఒకవేళ మీరు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నా కూడా. ఇవి తప్ప ఈ నవీన మోడర్న్ సివిలైజేషన్ నుంచి దూరంగా వెళ్ళి వ్యవసాయ క్షేత్రం, అక్కడ కూడా మళ్ళీ వానప్రస్థం తీసుకొని భక్తి చేయడం, ఇది చేస్తే తప్ప ఎవడు కూడా శుద్ధ భక్తుడయ్యే అవకాశం ఖచ్చితంగా లేదు. మీరు చెప్పిన దాని ఉపన్యాసంలో అయినా సరే, శుద్ధ భక్తుడు కావాలి అంటే ఈ ఉన్న నాగరికతలో నుంచి బయటికి వచ్చి పల్లెటూరులో కానీ ఎక్కడైనా వాణ్య ప్రస్తుతంలో ఉండి చేయగలిగితేనే అవుతారనేది మీరు ఇచ్చిన సందేశం. అవునండి? చెప్పండి. అవును. దాన్ని అక్కడికి రావాలి అంటే ఇప్పుడున్న ఈ భార్యాభర్తలుగా కుటుంబంతో ఇన్ని రకాలుగా ఉండి మనం జీవితంలో నడవడానికి కావాల్సినవన్నీ చేస్తున్నప్పుడు ఆ దశకి రావాలి అంటే ఏం చేస్తే రాగలరు? సో అంటే మీ గురించి ప్రత్యేకంగా మరి మీరు ఏ స్థాయిలో ఉన్నారు నాకైతే తెలియదు, మీరు ఎవరి ద్వారా వచ్చారో. ఓకే, ఎనీవే తర్వాత మాట్లాడతాం. ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఒకటే చెప్పలేదు ఒక వ్యవసాయ క్షేత్రంలో పల్లెటూరులో ఉండడమే. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ వయసు ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమంది 40 ఏళ్లలో కృష్ణ చైతన్యం వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, కనీసం నువ్వు వానప్రస్థం అయ్యి బాధ్యతలు విరమించుకొని పూర్తి స్థాయిలో అప్పుడు అయినా సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం చేయాలి, అదేనే చేయాలి. లేదా వీళ్ళు యవ్వనంగా ఉంటే వ్యవసాయ క్షేత్రం నుండి పండించుకుంటూ అలా జీవనం గడుపుతూ అలా ప్రయత్నం చేయాలి. ఇంకా ఏ స్థాయిలో ఉన్నవాళ్ళైనా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఈ విధంగా, అంటే వ్యవసాయ క్షేత్రం అయినా కావచ్చు, లేదా వానప్రస్థం అయినా కావచ్చు, ఏదో ఒకటి చెయ్యాలి. వానప్రస్థం అయితే అందరికీ ఉంది, అది వాడు ఎక్కడున్నా వానప్రస్థం స్వీకరించవచ్చు. అందులో నిస్సందేహంగా వాడు సిటీలో ఉన్న ఒక బాధ్యత అయిపోయినాక సిటీ నుంచి బయటపడి ఏ ధామంలోనో, అంటే పూరి, మాయాపూరి ఇలాంటి ధామాల్లోనో, లేదా మందిరం ఉంటే పక్కనే ఉండి సేవ చేసుకుంటూ నిరంతరం అక్కడ ప్రవచనం వినడం, సేవకు కేటాయించడం, ఈ విధంగా మనం చేయవచ్చు. కాబట్టి ఇందులో మీరు ఏ వయసులో ఉన్నారో, ఎక్కడున్నారో, దేనికి దగ్గరగా ఉన్నారో చూసి దాన్ని బట్టి కావాలంటే మనం మీకు వ్యక్తిగతంగా అంటే తర్వాత మళ్ళీ మాట్లాడదాం. పర్వాలేదు. థ్యాంక్ యూ అండి. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కి జై, శ్రీల ప్రభుపాద కి జై.